Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 టీవీఎస్ జూపిటర్ DTS XE అయితే ఉంది. DTS XE అంటే ఏంటి? దీంట్లో కొత్తగా మనకు ఏం ఆఫర్ చేస్తున్నారు? ఈ వేరియంట్లో కొత్తగా ఏమున్నాయి? అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ దీంట్లో ఏంటంటే మనకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే బేస్ మోడల్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కనెక్ట్, డ్రమ్ వేరియంట్, అలా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే మనకి టాప్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఒక వేరియంట్ తక్కువ అన్నమాట, DTS XE అని చెప్పి. ఇది నాకు టాప్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనిపించింది అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అనిపించింది. ఎవరైనా 125cc సెగ్మెంట్లో, కంప్యూటర్ స్కూటర్ సెగ్మెంట్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ని తీసుకోవాలి, మంచి స్పేషియస్ ఉండాలి, అలాగే ప్రాక్టికాలిటీ ఉండాలి, మైలేజ్ రావాలనుకుంటే ఈ స్కూటర్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు కొత్తగా ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 2025 టీవీఎస్ జూపిటర్ 125 DTS XE వేరియంట్. DT అంటే ఏంటంటే మనకి డ్యూయల్ టోన్ అనమాట. ఇంతకుముందు మనకు జూపిటర్లో చూసుకున్నట్టయితే ఓన్లీ సింగిల్ కలర్ అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే సో మధ్యలో ఒక కలర్ వస్తుంది అండ్ సైడ్లో మనకి వైట్ ప్యానల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే బ్రౌన్ ఫినిష్లో వస్తుంది. సో ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్ వచ్చింది కాబట్టి DT అని చెప్పి అయితే పెట్టారు. అండ్ SXE ఏంటంటే దీంట్లో మనకి స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో స్మార్ట్ X కనెక్ట్. సో దీంట్లో కూడా మనకి అన్ని కనెక్టెడ్ ఫీచర్స్ అన్ని కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి స్మార్ట్ X కనెక్ట్ వేరియంట్ ఉంది కదా, టాప్ ఆఫ్ ది లైన్, దాంతో కంపేర్ చేసుకున్నా కానీ దీంట్లో చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇది నాకు బెస్ట్ అనిపించింది దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఏమున్నాయని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ మిరర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు. LED హెడ్లైట్ ఉంది, లోపల మనకు LED టెక్ అని చెప్పి వస్తుంది. అండ్ ఫాలో మీ హెడ్లైట్ ఫీచర్ ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే ఇక్కడ నేను టెక్స్ట్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ TVS ది ఎంబ్లమ్ ఉంది. సో ఫిట్ అండ్ ఫినిష్ కూడా మనకు చాలా ప్రీమియం ఉంది. ఇది ఫైబర్ వస్తుంది, నాకు తెలిసి ఇది మెటల్ అండ్ ఇది కూడా మెటల్. సో డిజైన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, కానీ ఏంటంటే మనకి కలర్లో చేంజ్ అయింది, డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది. స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ మనకి DRL అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఉన్నది. ఫ్రంట్ ఫెండర్ అనేది మనకు టోటల్గా మెటల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చిన్న రబ్బర్ కోటింగ్ వల్ల మనకు ఫ్రంట్ ఇంపాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి రస్టింగ్ కానీ అండ్ పెయింట్ చిప్ ఆఫ్ అవడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే దీంట్లో ఏముండవు. దానికోసం ఈ చిన్న ప్రొటెక్షన్ లాంటివి అయితే ఇస్తారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే మనకి 12 inches ఆఫ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ స్టెబిలిటీ అనేది ఆఫర్ చేస్తున్నది కంపేరింగ్ టు అదర్ మనకి కంప్యూటర్ స్కూటర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ప్రొఫైల్ టైర్ వస్తుంది విత్ డైమండ్ కట్ వీల్స్. ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్ రెండు కూడా. నాకు తెలిసి టైర్ ప్రొఫైల్ వచ్చేసి 90/90 సెక్షన్ 12 inches ఆఫ్ వీల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సేఫ్టీ పరంగా రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సిటీ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ దీంట్లో ఫ్రంట్ 220mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ సింక్రనైజర్ బ్రేకింగ్ టెక్నాలజీ, SBT. అదేంటంటే మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమే. సో మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసినా కూడా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై అవుతుంది. అండ్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. నార్మల్ డిస్క్ బ్రేక్తో కంపేర్ చేసుకుంటే మనకు హీట్ డిసిపేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కంపేరింగ్ టు నార్మల్ డిస్క్. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంతకుముందు ఇంటెలిగో ఉండేది, ఇప్పుడు మనకి ఐగో అసిస్ట్ అని చెప్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీరు ఇన్ కేస్ ట్రాఫిక్లో ఉన్నారు, ఫ్రంట్ ఒక మోటార్ సైకిల్ని కానీ ఏదైనా లారీ కానీ బస్ని కానీ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు మనకు ఈ ఐగో అసిస్ట్ వల్ల ఏంటంటే బ్యాటరీ నుంచి మనకు ఇన్స్టాంట్ 0.55 mm టార్క్ అనేది బ్యాటరీ నుంచి వస్తుంది. అక్కడ మనకు ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ కాదు కాబట్టి మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏదైతే మనం TVS రైటర్ ఐగో అసిస్ట్ అలాగే జూపిటర్ 113లో చూసాం కదా, సేమ్ టెక్నాలజీ దీంట్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఈ ప్యానల్ కూడా కొత్తగా మనకి వైట్ కలర్లో వస్తుంది. కొన్ని ప్లేస్లో ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా చూసుకుంటే మనకి డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. సో మనం హౌస్ హోల్డ్కి చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సిలిండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యారిక్స్ అనేది ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఫ్రంట్లో ఇక్కడ ఒకటి అయితే ఇచ్చారు. సో ఇది నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అప్ టు 3 kgs వెయిట్ అయితే ఇది ఈజీగా లోడ్ అనేది బేర్ చేయగలుగుతుంది. అండ్ సీట్ కుషన్ వచ్చేసి సో సీట్ కుషన్ అనేది మనకు కొద్దిగా మీడియం సెట్లో ఉంది, కానీ ఈ సీట్ కవర్ ఏదైతే ఉందో చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఈ టచ్ చేసినప్పుడు కూడా ఆ ప్రీమియం టచ్ అండ్ ఫినిష్ అయితే తెలుస్తుంది మనకు. అండ్ వేరే స్కూటర్స్లో ఏంటంటే మనకు బ్యాక్ రెస్ట్ అనేది ఇవ్వరు, దీంట్లో పిలియన్ కోసం బ్యాక్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పిలియన్కి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ రియర్లో మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది. నైట్లో మనకి తెలవడానికి రియర్ ఏమైనా లైట్ పడినప్పుడు ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జూపిటర్ అని చెప్పి స్టిక్కరింగ్ వస్తుంది. అండ్ వేరే స్కూటర్స్లో ఏంటంటే మనకు ఫ్యూల్ లీడ్ అనేది ఇక్కడ ఉంటుంది, లేకపోతే సీట్ కింద ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకు ఫ్రంట్లో ఉంటుంది. దిస్ మేక్స్ మోర్ ప్రాక్టికాలిటీ. అది చూపిస్తాను మీకు ముందు. అండ్ రియర్ సెక్షన్ అయితే ఇది హాలోజన్ టెయిల్ లైట్ ఉంది, హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ రియర్ లుక్ అయితే ఓవరాల్గా చూడడానికి ఇలా ఉంది. అండ్ రియర్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ వస్తుంది.
అండ్ ఇది ఓబిటీ టు బి కంప్లైంట్ ఇంజన్ కాబట్టి మనకి 2 O2 సెన్సర్స్ అయితే వస్తాయి. దీనివల్ల యూజ్ ఏంటో ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ నోట్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఏదైతే టీవీఎస్ మనకి ఎంటార్క్ ఉంది కదా, సో సిమిలర్ లాంటిది అయితే అనిపిస్తుంది నాకు. ఎగ్జాస్ట్ నోట్స్ అన్నీ కూడా టీవీఎస్ స్కూటర్స్లో కానీ మోటార్ సైకిల్లో కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఇటు సైడ్లో చూసుకుంటే మనకు పిలియన్ కోసం ఏదైతే ఫుట్ రెస్ట్ ఉందో నాకు తెలిసేది యాక్సరీస్లో వస్తుందో మరి ఆన్ రోడ్ ప్రైస్లో ఇంక్లూడ్ అవుతుందో తెలియదు. అండ్ రియర్ మనకి సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది కావాలంటే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 130 mm డ్రమ్ బ్రేక్. సో ఇంజన్ చూసుకున్నట్టయితే సేమ్ అదే ఇంజన్ ఉంది మనకి, 125cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది మనకు అరౌండ్ 8.15 PS పవర్, అలాగే 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో టాప్ మోడల్లో ఏంటంటే మనకి కిక్ స్టార్ట్ అనేది ఉండదు, దీనిలో కిక్ స్టార్ట్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో అడిషనల్ సేఫ్టీ అనమాట. అండ్ సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. సో ఈ సైడ్ స్టాండ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒకటి, ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఈ బీప్ సౌండ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో మీరు సైడ్ స్టాండ్ అనేది తీసే వరకు ఈ స్టాండ్ అనేది అలానే సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇదొక్కటి నాకు దీంట్లో నచ్చింది. అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో మనకి క్వాలిటీ పరంగా అయితే డీసెంట్ ఉంది, మరీ బెటర్ క్వాలిటీ అని చెప్పాను, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ రియర్ బ్రేక్ లివర్ దగ్గర మనకి ఇది ఏంటంటే పార్కింగ్ బ్రేక్ లివర్ అనమాట. ఇది ఏంటంటే ఒక్కసారి మీరు లాక్ చేశారంటే మోటార్ సైకిల్ అనేది ముందుకు పోదు, ఇటు వెనుకకు పోదు. సో ప్రొటెక్టర్ ఉంటుంది. అండ్ స్విచ్చెస్ అయితే ఓవరాల్గా అవే స్విచ్చెస్ ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. సో మనకి ఏంటంటే ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే దీంట్లో కూడా ఉంది, సైలెన్సర్ టెక్నాలజీ ఉంది, అలాగే దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి చూసుకుంటే ఈ మీటర్ ఫస్ట్ అయితే నేను స్టాండ్ అయితే రిమూవ్ చేస్తాను, అప్పటి వరకు ఈ టార్చర్ చేస్తూ ఉంటుంది. సో స్టాండ్ రిమూవ్ చేస్తాను, సౌండ్ అనేది వెళ్ళిపోయింది. ఈ మీటర్ ఎక్కడో చూసినట్టుంది కదా, కొత్తగా మనకి టీవీఎస్ రైడర్ ఐగో అసిస్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్న మీటరే దీంట్లో యూజ్ చేశారు. చూడడానికి అంతేం బాగా కనిపించలేదు కానీ ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. సో దీంట్లో మనకు ఎక్కువ అండ్ ఇక్కడ పవర్ అని చెప్పి చూపిస్తుంది. ఈ పవర్ ఏంటంటే మనకు కొద్దిగా స్పీడ్ అనేది 50 కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు ఇక్కడ పవర్ అనేది చూపిస్తుంది, స్పీడ్ ఉంది. అలాగే మనకి బూస్ట్ కానీ ఇక్కడ అన్ని కనెక్టెడ్ ఫీచర్స్, ఇక్కడ మనం బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి కోడ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ టైం ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రిప్ ఉంది. ఈ మోడ్ అండ్ సెట్ బటన్ టోటల్గా మనకి అదే మీటర్. సో ఇక్కడ మోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ట్రిప్ బి ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు తెలిసి దీని బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదనుకుంటా, బట్ టైం సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అది ఎలా సెట్ చేసుకోవాలో మీకు షార్ట్ వీడియో డీటెయిల్గా ఉంది, ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ అయితే చూపిస్తాను. సో మనకి ఇక్కడ వార్నింగ్ లైట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు కనెక్ట్ చేసిన తర్వాత కాల్, SMS ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ పైన అయితే చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి మీకు డీటెయిల్గా చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో. సో మీకు బూస్ట్ అని చెప్పాను కదా, ఆ బూస్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఇన్స్టాంట్గా. మనకి బూస్ట్ అని చెప్పి ఇక్కడ మనకి పాపప్ అయిన తర్వాత ఇది అనేది ఇట్లా బ్లూలో చూపిస్తుంది. సో ఇది మనకి బ్లూటూత్ లోగో. ఇదైతే ఓవరాల్గా మీటర్ గురించి. అండ్ మీ హైట్ అనేది అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటర్ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నా హైట్ అనేది అరౌండ్ 5'6" ఉంటుంది, నేనైతే ఈజీగా ఫ్లాట్ అయితే చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి స్కూటర్ పై నుంచి దిగి మిగతా అన్ని బూట్ స్పేస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చిన్న గ్లవ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, అరౌండ్ ఒక 2 లీటర్ స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మీ మొబైల్ని ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది ఆల్ ఇన్ ఫంక్షన్ కీ అనమాట. ఇక్కడ నుంచి మనం మనకి బూట్ కానీ అలాగే ఫ్యూల్ లిడ్ కానీ ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో కీస్ అయితే అవే సేమ్ ఉన్నాయి. ఇక్కడ టీవీఎస్, అలాగే ఇక్కడ మనకి టీవీఎస్ లోగో అనేది ఉంది. ఇది ఆఫ్లో ఉంచినప్పుడు, సో ఆఫ్లో ఉంచి ఇట్ సైడ్కి మూవ్ చేస్తే కనుక మనకి ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఫ్యూల్ స్టేషన్లో దిగాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒకటి నాకు చాలా బెటర్ అనిపిస్తుంది ఈ స్కూటర్లో కంపేరింగ్ టు అదర్ స్కూటర్స్. ఇలా అంటే లాక్ అయిపోతుంది. E20 ఫ్లెక్స్ ఫీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆఫ్ ఉన్నప్పుడు ఈ కీని ఇలా మూవ్ చేస్తే మనకి బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీనిలో మనకి 33 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో ఎవరైతే కొద్దిగా సామాన్ ఎక్కువ క్యారీ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకైతే స్పేస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో స్పేస్ పరంగా ఇది ఈ సెగ్మెంట్లో మనకు ఈ స్కూటర్లో తప్ప వేరే ఏ స్కూటర్లో ఇంత స్పేస్ అయితే లేదు. దీనిలో మనకి ఐగో అసిస్ట్ అనేది వచ్చింది కాబట్టి మనకు ఫ్యూల్ కూడా ఏంటంటే కన్సప్షన్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది, మైలేజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫ్యూల్ లిడ్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా, మరి ఫ్యూల్ ట్యాంక్ ఎక్కడ ఉంది అని అంటే, సో మనకి ఫ్యూల్ ట్యాంక్ అనేది ఇక్కడ దీని కిందనైతే ఉంటుంది. సో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డీసెంట్ ఇనఫ్ ఉంది, ఎక్కడ కూడా తగిలే ఛాన్స్ అయితే లేదు. ఒకసారి కింద ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో కింద చూసుకుంటే మనకు ఇలా అయితే ఉంటుంది.
సో మనకి ఎక్కడ తగిలినా కూడా ప్రాబ్లం అయితే రాదు. సో ఫైనల్లీ ఇదైతే 2025 టీవీఎస్ జూపిటర్ 125 డిటిఎస్ ఎక్సీ వేరియంట్ ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. సో దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో టాప్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇది ఎందుకు బెటర్ అనిపించింది అంటే మనకు ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 to 12,000 అనేది తక్కువ ఉంది. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా వస్తున్నాయి. అండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఏంటంటే మీటర్ అనేది ఒకటి చేంజ్ ఉంటుంది. అండ్ దీంట్లో అడిషనల్గా ఏంటంటే మనకు ఐగో అసిస్ట్ కానీ, అండ్ ఈ ఐగో అసిస్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఓవర్టేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ కాకుండా బ్యాటరీ నుంచి పవర్ అనేది తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు అక్కడ ఫ్యూల్ అనేది వేస్టేజ్ కాదు, మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్స్టెంట్గా మనకు ఓవర్టేక్ చేయడానికి ఆ టార్క్ అనేది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఈ సెగ్మెంట్లో మనకు ఈ స్కూటర్లో ఉన్నంత ఫీచర్స్ అయితే వేరే ఏ స్కూటర్ వాళ్ళు కూడా ఆఫర్ చేయట్లేదు. అండ్ చాలా స్పేషియస్ స్కూటర్, చాలా ప్రాక్టికాలిటీ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా చాలా డీసెంట్ వస్తుంది. సో ఎవరైనా 125cc ఒక ప్రాక్టికల్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే యూ క్యాన్ కన్సిడర్ దిస్. లేదంటే మనకి హోండా నుంచి యాక్టివా 125 ఉంది, లేదంటే మనకు యాక్సెస్ 125 ఉంది, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది కొనడానికి మాత్రం ఇవైతే రీజన్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.